బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పంచ కట్టుకుని గరిట పట్టుకుని కండువా సర్దుకుంటూ కూరగాయలు తరుక్కుంటూ వెజ్ వంటలు చేసే వెర్రి వెంగడప్ప అనుకుంటీర్రా. కత్తి లాంటి మీసం పెంచుకుని కంటి చూపుతో చంపేసే బాబాయిన్రా. అలా మిడుగులు వేసుకుని నా మొహం చూస్తావేంట్రా? నిన్ను చంపడానికి మెషిన్ గన్లు అవసరం లేదు, నా మీసం చాలురా. హైట్ ఓకే, రేట్ కూడా ఓకే, చూల వెంట్రుకలు కూడా కంటిన్యూ బలం మెయింటైన్ చేసావే, కానీ మీసం దగ్గర దొరికిపోయాను. చిన్నమ్మ కొడుక పెద్దమ్మ కొడుకు? నా గుండ్రటి మొహం చూసి 6వ తరగతి బాలుడిలా ఉందని ఆట పట్టిస్తారా? కోర మీసం టచ్ చేస్తే కట్ చేస్తుంది చూడు. ఏం బాబా ఈ గెటప్పు? పాతాళ భైరవులో ఎస్వి రంగారావులా ఉందా? మిస్టర్ ఇండియాలో అమరీష్ పురిలా ఉందా? బాబాయ్ లాగుందా? సందీప్ కిషన్ లా ఉన్నావు కానీ ఏందో నీకు అన్ని కొత్త కొత్త వేషాలు ఎప్పుడు లేంది. అది కాదు బాబాయ్, ఎలాగో కట్టుడు పళ్ళు, ఈ పెట్టుడు మీసాలు అవసరమా? కట్టుడు పళ్ళు ఏంట్రా? ఈ కష్టే పోతుంది, దానికో వేసుకొని వచ్చినావు. రాత్రి కల్లో ఎస్వి రంగారావు కనిపించి మనిషి అన్న తర్వాత వెరైటీ ఉండాలి, కూసింత కళా పోషణ ఉండాలని చెప్పాడురా. అందుకే ఈ బాబాయ్ ఇలాగా మీసంతో వచ్చాడు. ఆయన ఎస్వి రంగారావు కాదు, రావు గోపాలరావు చుట్టాలి. ఎవరో ఒకళ్ళు లేవా ఈ వయసులో కొంచెం సత్వరం అనుకో, బాగుందా లేదా? ఈ మీసాలే కొంచెం, కానీ ఏ మాటగా మాట చెప్పాలి బాబాయ్. ఒకప్పుడు నీకు మీసాలు లేకపోతే కానీ ఎంత ఆడుకుని ఏమనిపించకపోయేది. ఇప్పుడు అట్లా అనాలంటే జర్ర మొహమాటం అట్ట వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఆడేసుకుంటున్నారనే మీసాలు పెంచేస్తున్నారు. అసలు లెక్క లేకుండా పోయిందిరా జనాలకి. చిన్న చిన్న పిల్లలు కూడా బాబాయ్ అని ఆట పట్టించేస్తున్నారు. అవునవును, నేను కూడా చూస్తుంటా. నేను ఇప్పుడు భయపడతారు చూడు. ఆ మీసాలు చూస్తే చిన్న భయమైతే వచ్చింది నాకైతే. ఒక్కడని గదగదలాడించడానికి గడగడలాడించడానికి ఈ మీసం పెంచుతున్నాను రా. ఎవరా ఒక్కలు? చెప్పేస్తాంరా, నేను చెప్తా. పొద్దున వాకింగ్ పోయేటప్పుడు వెనక కుక్కలు పడుతున్నాయి కదా, కుక్కల్ని భయపెట్టి నీకు ఎవరైనా మీసం పెంచుతారా బాబాయ్? చేతి ఒక కట్టె పట్టుకుంటూ అయిపోతుంది. కానీ కుక్కల్ని ఉసుకో అంటే వదిలేరా. కుక్కల గురించి ఏంటి? కుక్కల కోసం కాదా, నాకు ఆ కూరగాయలు ఇస్తామనే కదా ఆ లక్ష్మమ్మ. ఆమె పైసలు ఇస్తే అయిపోతుంది, ఆమెను భయపెట్టి నీకు నువ్వు మీసాలు పెంచాలనా? అంత దారుణంగా ఎలా ఆలోచిస్తారా మనుషులు? మరి అంత ఆమెకు కూడా కాదా? నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండు. కానీ ఈ లోపల మనం వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఈరోజు చేసుకోబోయే వంటకం పనసకాయ కుష్కా. పనసకాయ కుష్కా ఉంటుంది. కుష్కా? కుష్కానా? కుష్కా అంటే బగారా రైస్ రా, బగారన్నం. అంతేనా? పనసకాయలు ఇక్కడ ఎరటాకలద్దు ఇప్పుడే. పనసకాయ కుష్కా అంటే పనసకాయ లేకుండా ఉంటుందిరా. పనసకాయ అంటావు, నీసం చూసైనా జాగ్రత్తగా ఉండు. అందుకో సామాన్లు కొద్దిగా భయం మెయింటైన్ చేస్తా. వద్దులే, అంత ఓవర్ యాక్షన్ వద్దు. పెట్టు గిన్నెకి 10 గంటలు నూనె. సంపంగి నూనె కొన్నావా మరి? మీసాలు కంటించడానిక? అదే మరి, న్యాచురల్ గానే బ్రైట్నెస్ ఉంది. జేబులో రూపాయలు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అంటారు కదా. ముందు వంట చేసుకున్నారా? మిగతా విషయాల తర్వాత. 10 గరిటెలు, 1 2 3 4 5 6. కుష్కాలోకి కావాల్సిన మసాలాలు ఒక్కొక్కటి వెళ్ళినా మొత్తం ఒకసారి వెళ్ళినా. కుష్కా అంటే ఉర్దూ పదం తెలుపు అని అర్థం. బగారన్నం తెల్లగా ఉంటుంది. అవును, ఇది కూడా తెల్లగానే ఉంటుంది, కొంచెం బ్రౌనిష్ ఉంటుంది. ఎంత రుచికరంగా ఉంటుందంటే ఈ మసాలాల వల్ల ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది. మీసాల పోర్షన్ వస్తుంది అంతే. ఫస్ట్ బిర్యానీ ఆకుతో స్టార్ట్ చేస్తాం. అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఇవి వేగిన తర్వాత పనసకాయ ముక్కలు. ఇప్పుడు నూనె, పసుపు పనసకాయ ముక్కలుగా అంటించాను. ఎందుకు రాశానంటే ఒక ముక్క అంటుకోకుండా. అది కాదు బాబాయ్, జిగురు ఉంటుంది కదా. అవును, జిగురు ఉంటుంది, అందుకని నూనె రాస్తాం. పనసకాయ కోసినప్పుడు కూడా చేతికి నూనె రాసుకోవాలంటారు. వేసేస్తున్నా. పసుపు నూనె పట్టించిన పనసకాయ ముక్కలు, అదే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా మనం బిర్యానీ వేయాలన్నా ఏది చేయాలన్నా పోపయ్యంగా ఏమేస్తాం? ఉల్లిపాయలు కదా, మరి పనసకాయ ముక్కలు వేసినవి. కుష్కా కాబట్టి తెల్లగా ఉండాలి కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు లేకుండా బ్రౌనిష్ కాకుండా చేస్తాం. అవి ముందు వేయించేస్తాం.
కలర్ కోసం అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. బ్రౌనిష్ అంటే మీసాలు పెంచినాయనా ఇంగ్లీష్? గోధుమ వర్ణం రా. ఒక 3 చెంచాలు ఉప్పు వేసాయి. 3 చెంచాలా? 1 పనసకాయ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం. మీసాలు పెంచితే దానికి కిక్కే వేర్రా. ఒక స్కూల్ పిల్లడు తల్లి మాట వినట్లేదు. నేను అక్కడ నిలబడి ఉంటే ఆవిడ నన్ను చూపించింది. వెంటనే ఆ పిల్లోడు అలర్ట్ అయిపోయాడు. స్కూల్కి వెళ్ళిపోయిందా? స్కూల్కి వెళ్ళను అని మారం చేసిన కుర్రవాడు చూడు అటు మీసాల బాబాయిని అనేసరికి ఆ కుర్రవాడు పిల్లిలా తయారు స్కూల్కి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు కూడా నేను స్కూల్ కోడంటే రోడ్డు మీద ఆ బూచోడు చూడు పట్టిస్తానేది, నేను ఎట్లా వెళ్ళిపోయేవాడిని. అలా ఏమన్నా అయ్యి ఉంటుందేమో కానీ బెలూన్కి సోది గుచ్చి గాలంతా తీసేసినట్టు బూచోడికి బాబాయికి ఒకటేరా. లేకపోతే ఏది బాబాయ్ ఆ మీసాలు పీకేస్తే గాలి తీసేస్తాడు ఏంటండి? ఇంత కష్టపడి మీసాలు పెంచితే. ఉల్లిపాయలు పౌరుషానికి ప్రతీకరా. నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఏడ బెంగళూరులో చేయించినా మైసూర్ అంత కరెక్ట్గా నీట్గా అసలు ఒరిజినల్ దానిలాగా ఉన్నాయి తెలుసా. ముంబై నుంచా? పచ్చిమిరపకాయలు. అబ్బో ఏంది బాబా ఇన్ని కోసినావు? పనసకాయ కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి కొంచెం కారం కావాలి. ఏమో నువ్వు మీసం పెంచినప్పటి నుంచి జర అన్ని ఎక్కువ వేసినావు. ఉప్పు కారాలు 3 చెంచాలు ఉప్పు వేసినావు, మిరపకాయలు ఇన్నిగానే వేసినావు. దోసకాయ పనసకాయ ఎప్పుడు చేసినా సరే కొంచెం కారం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అవి బేసిక్ గా ఘాటు ఉండదు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తగిలితే రుచి వస్తుంది. కరివేపాకు, టమాటీలు ఇలా భలే రౌండ్ ఉన్నాయి. చక్రాల్లా తరిగిన టమాటాలు. కొత్తిమీర, పుదీనా, కలిపేసి పెరిగేసి. ఓహో పెరిగేయాలా? పెరిగేసి ఒక జగ్గు నిండా నీళ్ళు వేసి. అది 3 గిన్నెలతో సమానం రా జగ్గు. 2 గిన్నెలు బియ్యం ఉంది, 2కి 3. అవునా? మరి ఒకటే ఎక్స్ట్రా వస్తున్నా మీ ముక్కలకి అన్ని ఉడుకుతాయటవా? అంతే, బ్రహ్మాండంగా ఉడికిపోతుంది. అయిపోయింది, అసలు వచ్చింది. నీళ్ళు వార్చే. ఓకే, వార్చావు కదా నీళ్ళు, ఇప్పుడు వేసే. ఈ బాస్మతి బియ్యం టేస్ట్ చూడు, అద్భుతం. అయితే రోజు తినకూడదు, వచ్చిన సమస్య అది. అదేంది బాబాయ్, మనం రోజు బాస్మతి బియ్యం బిర్యానీ చేస్తున్నాడు మరి నాకు. ఇప్పుడు అరిటాకు వేసి మూత పెట్టే. మొత్తం పెట్టేస్తే ఇట్లా. ఇంకోటి పెట్టే అడ్డంగా.
మంట తగ్గించేసి ఒక 20 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. మూత పెట్టి బరువు పెట్టి నువ్వు అన్ని శుభ్రం చేస్తా ఉండు. ఈ లోపల నా మీసాలని కోర మీసాలుగా మార్చుకుని వస్తా. చాలు అర్ధగంట నుంచి పిలుస్తున్నా. ఆ మీసాలం పట్టుకుని ఓ రుద్దుతూనే ఉండవు. నువ్వు అర్ధగంట అనగా నాకు ఒక విషయం గుర్తొచ్చు. ఏంటిది? మీసం అద్దంలో పెట్టి చూసుకుంటే అద్దానికి అందం వచ్చిందిరా. అబ్బా, మరి మైసూరు మీసం నీది. కానీ ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? బాబాయ్ వంటకం తదుపరి చేసుకోబోయే వంటకం జీడిపప్పు తామర తూళ్ళ కూర్మా. మీసం అనేది ఒక తన్మయత్వం, మీసం అన్నది ఒక మమేకం, మీసం అన్నది ఒక ఆనందం, మీసం అన్నది ఒక పౌరుషం. మీసం అంటే ఒక బలము, ఒక బలగం, రోషం. పెట్టుడు మీసం అంటే ఇది పెట్టుడు మీసం కాదు, కట్టుడు మీసం కాదు, ఒరిజినల్. సర్లే, మూకుడు ఎక్కించి పై మీద 3 గంటల నూనె. సరే, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, ఇది అడుపెట్టు. ఈ కుర్మా కోసం ఒక మంచి మసాలా తయారు చేసుకుంటాం. సోంపు జీర్ణ ప్రక్రియకి విశేషంగా దోహదపడేది సోంపు. గసగసాలు, జీడిపప్పు, పుట్నాల పప్పు. సోపుకేమో జీర్ణక్రియ బాగుంటుంది అన్నావు, మరి గసగసాలకి ఏం బాగుంటుంది? గసగసాలు ఘాటు, ఉల్లిపాయలు. ఎంత ఇవ్వటం? 2. పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు, టమాటాలు, ఒక 5-10 నిమిషాలు బాగా వేయించు. తర్వాత పేస్ట్కి పంపిస్తాను. అవన్నీ తర్వాత దువ్వచ్చు, కానీ కుష్కాని ఏం చేయాలో చెప్పు ముందు. పక్కకు తీసిపెట్టు. అయిపోయినట్టేనా? పొగలు వస్తున్నాయి. కరెక్టే. ఆ గిన్నె ఎక్కించు. 7 గంటల నూనె వేయి. ఏడు గరిటెల నూనె. ఇప్పుడు చెప్పండి బాబాయ్, ఏం చేయాలో? బిర్యానీ ఆకు, మళ్ళీనా? బజ్జీ మిర్చి, కరివేపాకు, నానబెట్టిన జీడిపప్పు, ఒక 3/4 చెంచా నువ్వు ఉప్పు వేయి. ఆల్రెడీ లేచినాం కదా, అందుకే తక్కువ. 1/2 చెంచా నుంచి కొంచెం ఎక్కువ. ఉడకబెట్టిన తామర తోళ్ళ ముక్కలు, వేయి పసుపు, కారపొడి, ధనియాల పొడి, ఆ జగ్గులో 40% నీళ్ళు వేసి మంచి గరిటోటి అందుకో.
కలపాలా? పెద్ద గరిట అందుకుంటా, చిల్లు గరిట అందుకుంటా. దీంతో వంపేస్తా అయిపోద్దిగా. చక్కగా ఇదంతా తీసుకెళ్లి మంచిగా ముద్ద చేసుకుని వస్తే ఆ మసాలాని ఆ తామరతుళ్ళ కుర్మాలో వేస్తే ఆ రుచి ఎక్కడికో వెళుతుందమ్మా. నీ మీసం మీద ఒట్టేయానా, నేను పోయి దీన్ని పచ్చడి చేయానా. మొత్తం క్లీన్ చేసేసినది బాబాయ్. ఆ తామరతుళ్ళ కుర్మాలో ఈ మసాలా వేసి ఈ మసాలాని ఈ తామరతుల్ల కుర్మలు వేసేయాలి. మరుగుతుంది. జీడిపప్పు తామరతుల్ల కుర్మా. ఎంతసేపు మళ్ళీ ఇట్లా? ఇది మనం ఈ లోపల పనసకాయ కుసుకా తీసి వేరే గిన్నెలోకి మారుద్దాం. మంట పెంచాల్సిన అవసరం లేదైతే, వదిలేసే అలాగే. కుసుకా ఇక్కడ పెట్టుకో. అరిటాకులు జారుతుంది. జాగ్రత్తగా పనసకాయ ముక్కలు బయటకి పైకి కనబడలేదు. బయట తెలివితేటలు. కొంచెం కొత్తిమీర చల్లు. ఒక్కసారి ఇక్కడ మూతి చూద్దాం. సూపర్, కలుపు ఒక్కసారి. జీడిపప్పు తామరతుల్ల కుర్మా. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదామా బాబాయ్? ఎట్లా, ఏమంటారు? ఉంచు, కాసేపు ఉంచు. ఉంచాలి కదా. ఐదు నిమిషాలు అయిపోయింది. మొత్తి అయినట్టే కదా. పొయ్యి కట్టేసి పెద్ద గరిట అందుకో ఫస్ట్. రెడీ పెట్టుకున్నా నేను. సూపర్. జీడిపప్పు తామరతోళ్ళ కూర్మా తీసుకున్నా. రెండు వంటలు సిద్ధం. సిద్ధం. జీడిపప్పు తామరతోళ్ళ కుర్మా ఎలా తయారు చేశాం? జీడిపప్పు తామరతుల్ల కుర్మా ఎలా తయారు చేస్తారంటే, ముందుగా మూకుడు పెట్టుకొని 3 గరిటెల నూనె వేసి మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, సోంపు, గసగసాలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, ఉల్లిపాయలు, 2 చెంచాల ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు, టమాటాలు వేసి 5 నిమిషాలు వేయించుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బజ్జీ మిర్చి ముక్కలు వేసుకొని వేయించుకొని అందులోనే కరివేపాకు, నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా ఉప్పు,
ఉడకబెట్టిన తామర తుళ్ళు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకొని ఉడుకుతున్న మిశ్రమంలోనే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే జీడిపప్పు తామర తుళ్ళ కుర్మా రెడీ. పనసకాయ కుష్క ఎలా తయారు చేసావు? పనసకాయ కుష్క ఎలా తయారు చేశానంటే ముందుగా గిన్నె పెట్టుకొని 10 గరిటెల నూనె వేసి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించుకొని పసుపు, నూనె పట్టించిన పనసకాయ ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా వేయించి అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి తగినంత పెరుగు వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఎసరు వచ్చిన తర్వాత బాస్మతి బియ్యాన్ని కూడా వేసి అరిటాకు పరిచి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకుంటే పనసకాయ కుష్క రెడీ. పనసకాయ కుష్క పెట్టండి బాబు, పెట్టండి. జీడిపప్పు తామర తుళ్ళ కుర్మా. అలా నిమ్మకాయ పిండి ఈ జీడిపప్పు తామరతుల కుర్మని పనసకాయ కుష్కలోకి లాగి అలా కలిపి అలా నోట్లో ఓ ముద్ద పెట్టుకుంటే బాబాయ్ అద్భుత. అంతే, ఒక ఉల్లిపాయ ముక్క నచ్చుకుని ఇంకో ముద్ద వేసుకో. మళ్ళీ గడ్డ 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 పనసకాయ ముక్కని ఇలా పెట్టి బాబాయ్ వంట అంటే మీసం మీద ఒట్టు. అంతే, అంత బాగుంది. ఇదంతా ఓకే కానీ అంటే ఎవరిని భయపెట్టడానికి ఆ మీసం పెంచావు? నువ్వు భయపెట్టాలనుకుంటున్నాయి ఎవరు అసలు? ఆ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసాను. అవునా? మీసం గుర్తొచ్చింది. అక్కడ ఆఫీసరు నన్ను చూసి నవ్వేట్రా, ఎందుకు? మీసం లేదని. అందుకే మీసం పెంచి సదరు ఆఫీసర్ని గడగడలాడించడానికి ఇప్పుడు నా ఫోటో వాట్సాప్ చేస్తాను. చెయ్యి. భయపడిపోవాలా, వనకాలా? మీసం ఇట్లా మెలై మీసం మెలై భయపడతాడు. ఇప్పుడు చూడు, రిప్లై వచ్చిందా బాబాయ్? భయపడ్డా? ఏమిచ్చాడు రిప్లై? నవ్వుతున్న ఇమోజీ పెట్టాడు. బాబాయ్, నువ్వు గడ్డం పెంచిన మీసం పెంచిన కామెడీ ఫేసే కానీ నీది క్రిమినల్ ఫేస్ కాదు బాబాయ్.